వెల్కమ్ టు మై ఛానల్ హనీ డైరీస్. ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్రికన్ స్టైల్లో రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్గా నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీ రైస్కి చూపిస్తున్నాను. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని దాన్ని కడిగి ఒక 15 నుంచి 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకుండి, అది కూడా రెడ్ కలర్ క్యాప్సికమే ఉండాలండి దీంట్లోకి. అప్పుడే కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నేను క్యాప్సికమ్ లోపల సీడ్స్ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుండి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోస్ కడిగి దాన్ని కూడా మనం పొడవుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుండి మూత పెట్టుకుండి మనం పేస్ట్ చేసుకోవాలండి. అంతే, మనకి ఈ రైస్లోకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ రెడ్ కలర్ క్యాప్సికమే ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే, మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి, ఒక కడాయి పెట్టుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి పొడవుగా కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోండి. అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఈ పేస్ట్ అంతా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి, లేదంటే అవసరం లేదు. గరం మసాలా వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. నేను కారం ఎక్కువ అవుతుందేమో అని తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే రెడ్ కలర్ క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, కారంగా ఉంటుందేమో అని. కానీ కారం ఏం లేదు, బాగుంది. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి, మన స్కిన్లెస్ అయినా వేసుకోండి, బాగానే ఉంటుంది. వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. నేను పక్కన ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి ఉప్పు, ఆయిల్ వేసుకుని రైస్ ఒక 50% ఉడికించుకుంటున్నానండి. రైస్ నాకు 50% ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. చూసారు కదా, 50% ఉడికింది. మీరు 2 రైసు ఈ కర్రీ ఒకేసారి చేస్తే మీకు కంగారు అయిపోతుంది. ఫస్ట్ రైస్ ఉడకపెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కర్రీ వండుకోండి. నాకైతే అలాగే కంగారు అయిపోయింది. మనం తర్వాత కొద్దిగా ఇందులో వాటర్ వేసుకోవాలండి. చికెన్లో వాటర్ వేసుకుని కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. ఇలా మనకు అంత కర్రీ దగ్గరికి అయిన తర్వాత చూస్తున్నారు కదా, దగ్గరికి అవ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ నాకు మిస్ అయ్యింది, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మనకు వైట్ రైస్ కనపడకుండా అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి, నేను మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ నాకు ఆ టేస్ట్ తలుచుకుంటుంటే నాకు మళ్ళీ వండుకుని తినాలి అన్నంతగా ఉంది. ఈ టేస్ట్ ఇంతలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది టమాటో రైస్ లాగా లేదు, అలాగని బిర్యానీలాగా కూడా లేదు, ఒక డిఫరెంట్ టేస్ట్. ఇదే గనక మనం వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా మనం వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం ఇది రైస్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి ఒక 15 నుంచి 20 మినిట్స్. చూసారు కదా, బాగా ఉడికింది. ఆ తర్వాత మనం ఇందులో ఉన్న చికెన్ని సెపరేట్ చేసుకుని లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా రైస్ ఎంత బాగుందో. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం, టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను. ఏమన్నా కారంగా ఒకలా గట్రుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా అస్సలు లేదు. ఒక డిఫరెంట్ టేస్ట్, ట్రై చేయండి, చాలా బాగుంది. మాకైతే మా పిల్లలకి కానీ నాకు కానీ మా మావయ్యకి కానీ చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. మనం ఇప్పుడు ఆ చికెన్ని
మనం రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అలా డైరెక్ట్‌గా చికెన్ అయితే కొంచెం చప్పగా ఉందండి. కాబట్టి ఇలా మనం రోస్ట్ చేసుకుంటే మనలాంటోళ్ళు కొంచెం ఉప్పు, కారం ఎక్కువ తినేవోళ్ళు ఇలా రోస్ట్ చేసుకోండి. లైట్‌గా ఉప్పు, కారం, మసాలా వేసుకోండి. రోస్ట్ చేసుకోండి. ఆ రైస్ మీద పెట్టుకోండి. అలా ఒక ముక్క తీసుకుండి ఆ రైస్ మీద పెట్టుకుని తింటే ఉందండి టేస్ట్ అబ్బా! చాలా బాగుంది. ఇప్పటికీ ఆ టేస్ట్ నేను ఊహించుకుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.